గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు మీకు ఎగ్ చపాతీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఎగ్ చపాతీని బ్రేక్ఫాస్ట్ లో అయినా తీసుకోవచ్చు. అలాగే మనం ఈవినింగ్ లో స్నాక్స్ లా కూడా చిన్నపిల్లలకి అలా చేసి పెట్టామంటే చాలా బాగా తింటారు. ముందుగా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లాస్ట్ లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇంకా ఈ ఎగ్ చపాతీ ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం మనం ఫస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆ పెనం వేడెక్కిన తర్వాత చపాతీ మనం రుద్దుకుంటాం కదండి, ఆ చపాతీని వేసి ఒక 10 సెకండ్స్ అలా టూ సైడ్స్ తిప్పి కాల్చండి. అలా ఎక్కువసేపు కాల్చినా కూడా మాడిపోతుంది అనమాట. అలా జస్ట్ 10 సెకండ్స్ కి చూసి రెండు వైపులా తిప్పి కాల్చిన తర్వాత ఇప్పుడు మనం చూసారా బబుల్స్ వస్తున్నాయి. ఈ టైంలో మనం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి మళ్ళీ ఇంకొకసారి ఫ్లిప్ చేసి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసి, సో మేము ఆయిల్ చాలా లైట్ గా తీసుకుంటాం అన్నమాట. సో ఇలా ఆయిల్ వేసిన తర్వాత చపాతీని బాగా రెండు పక్కలా పెట్టి కాల్చండి. సో ఒక 10 మినిట్స్ 10 మినిట్స్ కి చపాతీ బాగా కాలిపోతుంది అన్నమాట. చూసారు కదా, బాగా చపాతీ కలర్ చేంజ్ అయింది, అక్కడక్కడ కాలుతున్నట్టు కూడా తెలుస్తుంది. అలా చపాతీ బాగా కాలిన తర్వాత ఇప్పుడు మంట సిమ్ లో పెట్టేసి అందులో ఒక కోడిగుడ్డు కొట్టిపోసి చపాతీ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేయండి. ఇవంతా కూడా మనం సిమ్ లో పెట్టించాలి, లేకపోతే చపాతీ మాడిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు పైన రుచికి మనం ఉప్పు, అలాగే మిరప్పొడి, సాల్ట్ మిరప్పొడి కలిపిన పొడి కావాలనుకుంటే ఈ టైంలో మనం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ ఆయిల్ ని చుట్టూరా పోసి ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇదంతా కాలిపోయింది కాబట్టి అలా గరిటెతో తీసి ఇంకొక వైపుకి స్లోగా ఫ్లిప్ చేయండి. సో ఇప్పుడు చూసారు కదా, రెండో వైపు కూడా సిమ్ లోనే కాసేపు కాలాలి. ఆ టైంలో మళ్ళా మనం ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి కాసేపు కాలనివ్వండి. ఆ తర్వాత మళ్ళా ఒక 10 సెకండ్స్ తర్వాత మళ్ళా ఫ్లిప్ చేసి అలా రెండు వైపులా కూడా ఒక 5 సెకండ్స్ కి బాగా కాలనిచ్చి తీసేసారంటే టేస్టీ ఎగ్ చపాతీ రెడీ. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.